వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. మనతో పాటు సైకాలజిస్ట్ అండ్ న్యూరోమెంటర్ డాక్టర్ పూజిత జోష్ల గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. జనరల్గా అంటారు కష్టే ఫలి, ఇది అందరికీ తెలిసిన విషయమే. కష్టపడిన దానికి రిజల్ట్ కోసం వెయిట్ చేయడంలో కూడా ఒక తృప్తి ఉంటుంది. కొంతమందికి ఎక్కువ త్వరగా వస్తుంది, కొంతమందికి లేట్ అవుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు లగ్జరీ లైఫ్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఈజీ మనీకి అలవాటు పడ్డం. సో బెట్టింగ్ యాప్స్, లేకపోతే క్రికెట్ బెట్టింగ్స్, ఇట్లాంటివన్నీ చాలా చూస్తున్నాం. లోన్ యాప్స్కి వెళ్ళటం, కుదేలైపోవటం. ఎందుకు అసలు? ఇంతకు ముందంతా మన పేరెంట్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే ఇంత శాలరీ వచ్చేది, ఇంత దీనికి అని ఒక షెడ్యూల్ ఉండేది. ఇప్పుడు క్షణాల్లో లక్షలు సంపాదించేస్తున్నాం. ఒక 3-4 డేస్ కల్లా మనం ఇల్లు కొనాలంటే కొనొచ్చు, కారు కొనాలంటే కొనొచ్చు, ఇట్లా నడుస్తుంది. ఇది ఈ మైండ్ సెట్స్ని ఎట్లా చూడొచ్చు అంటారు? సో థ్రిల్ ఆఫ్ విన్నింగ్ ఉంటుంది మీకు. అది మామూలుగా మీ జాబ్లో కానీ మిగతా వాటిలో దొరకదు. సో ఈజీగా నేను ఇంత డబ్బులు పెట్టాను. గ్యాంబ్లింగ్లో ఏంటంటే బెట్టింగ్, ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ మీద బెట్ చేశారు. సో ఇన్ కేస్ గెలిస్తే మీకు ఆ వచ్చే ఒకలాంటి ఊపు అంటారు చూసారా, కిక్ కావాలి, కిక్ అన్నట్టు కిక్ వస్తుంది. సో దాన్నే మనం ఇంకా టెక్నికల్గా మాట్లాడుకోవాలంటే రివార్డ్ హార్మోన్ డాపమిన్ ఇలా ఫ్లష్ అవుతుంది, డాపమిన్ రిలీజ్ అవుతుంది. సో ఈ డాపమిన్ ఎప్పుడైతే అలవాటు అయిపోయిందో, ప్లస్ దానిలో రిస్క్ ఉంటుంది. సో రిస్క్ తీసుకున్నప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ టేకింగ్ యాక్టివిటీస్. ఇప్పుడు పై దాకా వెళ్ళి పారాగ్లైడింగ్ చేస్తారు, స్కూబా డైవింగ్ చేస్తారు, లేదా బంగీ జంపింగ్ చేస్తారు. ఇవన్నీ రిస్క్ టేకింగ్ యాక్టివిటీసే. లేదా రోలర్ కోస్టర్ ఎక్కుతారు, జెయింట్ వీల్ ఎక్కుతారు. సో ఇవన్నీ రిస్కే. తెలుసు ఎక్కే వరకు కొంచెం భయం ఉంటుంది, ఎక్కిన తర్వాత భయం ఉంటుంది, రిస్క్ ఉంటుంది. కానీ అది ఎక్కగానే మనకి ఒకలాంటి థ్రిల్, ఒకలాంటి భయంతో కూడిన ఇది సాధించాం, మనం చేయగలుగుతున్నాం. దాన్నే ఎడ్రినలిన్ రష్ అంటాం. సో ఎడ్రినలిన్ రష్ అనే పేరు మీద చాలా గేమ్స్ ఉన్నాయి. సో ఎలా అంటే టెంపుల్ రన్, పరిగెడుతూ ఉండాలి. నెక్స్ట్ ఇట్లాంటి చాలా ఎడ్రినలిన్ రష్ గేమ్స్ ఉన్నాయి. బైక్ రైడ్ లేదా కార్ రైడ్, ఇట్లా చాలా ఉన్నాయి. సో అదేంటంటే ఈ రిస్క్తో పాటు మనకి ఒకలాంటి ఆనందాన్ని, ఒక కిక్ని ఇచ్చే యాక్టివిటీస్ ఇవన్నీ. సో ఇలాంటిదే దీనిలో ఒక ఎక్స్ట్రీమ్ వెర్షన్ గ్యాంబ్లింగ్. సో ఈ గేమ్స్లో ఏంటంటే మీకు ఏమి రివార్డ్ రాదు, డబ్బులు రాదు, ఏది రాదు, కానీ సిమ్యులేషన్ మాత్రం వస్తుంది, ఫీల్ వస్తుంది. కానీ గ్యాంబ్లింగ్లోకి వచ్చేటప్పటికి మీకు ఇమ్మీడియట్గా రివార్డ్ ఏంటది, డబ్బు, ఇమ్మీడియట్గా మనీ వస్తుంది. సో విన్ అయ్యారంటే ఒకలాంటి ఎగ్జైట్మెంట్ ఫీల్. సో దీన్నే గ్యాంబ్లింగ్ డిజార్డర్గా పరిగణిస్తారు సైకాలజీలో. ఇంతకు ముందు దీన్ని ప్యాథలాజికల్ గ్యాంబ్లింగ్ అనేవారు, గ్యాంబ్లింగ్ డిజార్డర్ అనేవారు. ఇప్పుడు గ్యాంబ్లింగ్ డిజార్డర్ కింద DSM-5 అంటే డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్లో ఉంది. గేమింగ్ డిజార్డర్ అని కూడా అంటున్నారు ఇప్పుడు. సో ఈ గేమింగ్ డిజార్డర్ ఇంకో సెన్స్ ఆఫ్ కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓవర్ నైట్ రిచ్ అయిపోతాను, లేదా నా సక్సెస్ నా చేతిలో ఉంది. సో ఇది రెండో విషయం. సో ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు చిన్నప్పటి నుంచే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years 6 years ఒక ఉన్న అమ్మాయి, ఒక ఎగ్జాంపుల్ నేను ఎయిర్పోర్ట్లో చూశాను. వాళ్ళ ఫాదర్ ఏదో ఇలాంటిదే ఒక చిన్న గేమ్ ఇది ఉంటుంది కదా, ఇట్లా జాక్ పాట్, ఇది ఇలా కదుపుతారు, లాటరీ. సో ఇది ఇలా క్లిక్ చేసి ఇలా మనీ వెళ్ళి ఇంత మీరు వచ్చిందని ఒకటి వస్తుంది. సో అమ్మాయి అది ఆడుతున్నది. సో అమ్మాయికి ఎంతో 1 crore ఎంతో అది వచ్చింది. ఆ అమ్మాయి ఎగ్జైట్ అయిపోయి వాళ్ళ నాన్నకి చెప్తుంది, నాకు ఇంత వచ్చింది డబ్బులు, నాకు రియల్ టైంలో నేను నిజంగా నాకు ఆడాలనిపిస్తుంది అని చెప్పి. సో అంత చిన్న పిల్లకే క్షణాల్లో ఎడిక్ట్ అయిపోయింది కదా. అంత చిన్న పిల్లకే అంత థ్రిల్ వస్తే నిజంగా థ్రిల్ అనుభవించిన వాళ్ళకి ఇంకెంత ఉంటుంది. సో దట్ ఈస్ 1 point. రెండోది, ఇది ఎడిక్షన్గా ఎప్పుడు మారుతుంది, ఎడిక్షన్గా ఎప్పుడు మారదు. చాలా మంది గేమ్స్ మీద బెట్టింగ్ చేస్తారు, చాలా ఇలాంటివి చేస్తుంటారు, కానీ కొంతమందే దానికి ఎడిక్ట్ అవుతారు. సో ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం ఉన్న మన గణాంకాలు, వాట్ ఎవర్ స్టాటిస్టిక్స్ ప్రకారము ఎవరికైతే మిగతా అడిక్షన్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానీ, లేదా ఇంకేమైనా అడిక్షన్స్ ఉంటే, ఏదైనా మెంటల్ హెల్త్ కండిషన్ ఉంటే వాళ్ళు ఎక్కువ ఈ గ్యాంబ్లింగ్కి ఎడిక్ట్ అయిపోతారు. చాలా తక్కువ కేసెస్లో కంట్రోల్ ఉంటుంది. చాలు మనం ఇంత లాస్ అయిపోయాం, ఇంకా దీని జోలికి వెళ్ళకూడదు.
సో బ్రెయిన్ ఫంక్షన్లో కూడా కెమిస్ట్రీలో కూడా ఇంబ్యాలెన్సెస్ ఉంటాయంట అకార్డింగ్ టు రీసెర్చ్. ఓకే. ఈ గ్యాంబ్లింగ్కి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళలో చిన్న పిల్లల నుంచి అంటే 20 years 18 years నుంచి కూడా గ్యాంబ్లింగ్ ఆడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎడిక్ట్ అవుతారు కానీ కొంతమంది అవరు. ఓకే. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సంపాదిస్తుంది తక్కువ, అలవాట్లు, ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నిటి దృష్ట్యా అంటే టీనేజర్స్ వరకు మనం డిస్కస్ చేస్తే కనుక ఎందుకు వీళ్ళు ఇట్లాంటి గేమింగ్ వైపు అట్రాక్ట్ అవుతున్నారు అంటే దెర్ ఇస్ ఎనీ కాజెస్? చాలా ఉన్నాయి. వాళ్ళ ఫేవరెట్ హీరోనే వచ్చి అడ్వర్టైజ్ చేస్తున్నారు, లేదా వాళ్ళు ఏదో కంటెంట్ ఇంటర్నెట్లో ఏదో చూస్తూ ఉంటారు, వెంటనే పాపప్ అవుతుంది గ్యాంబ్లింగ్. ఐ మీన్ క్లిక్ ఇంతను పెడితే ఈ మధ్య వీడియో గేమ్స్ మీద ఇది ఎక్కువ అయిపోతున్నది. వీడియో గేమ్స్ మీద బెట్టింగ్, ఈ గేమ్ గెలిస్తే నీకు లంప్సంగా ఇంత డబ్బు. సో వాళ్ళు ఏంటి, ఆ ఏజే ఒక ట్రాన్సిషనల్ ఏజ్, వాళ్ళకి హార్మోన్స్ ఇదిగా ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే ఆ రిస్క్ నచ్చుతుంది. మామూలుగానే టీనేజర్స్కి నచ్చుతుంది రిస్క్. దాంట్లో నీకు ఓవర్ నైట్లో నీకు ఇంత డబ్బు వచ్చిందంటే నీ ఫ్రెండ్స్ నిన్ను ఎలా చూస్తారు. సో అదొక కిక్, విపరీతమైన డాపమిన్ అనమాట. డాపమిన్ అనేది కొంతవరకు రిలీజ్ అయితేనే బాగుంటుంది. అదే కంటిన్యూస్గా రిలీజ్ అయిపోయింది అనుకోండి, విపరీతమైన డాపమిన్ మీ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, రివార్డ్ అంటాం. రివార్డ్ మీకు ఏదైనా నచ్చింది జరగగానే, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక గిఫ్ట్ వచ్చింది, నాకు ఎవరో కార్ గిఫ్ట్ ఇచ్చారు, అది నాకు ఒకసారి ఇస్తే బాగానే ఉంటుంది. అంతేగాని కంటిన్యూస్గా నాకు గిఫ్ట్లు ఇస్తూ నాకు డాపమిన్ అలవాటు అయిపోయింది అనుకోండి, మీరు ఇవ్వకపోతే నేను పిచ్చెక్కిపోతాను. విత్డ్రాయల్ సిమ్టమ్స్, ఇరిటబిలిటీ, చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. సో అలా వాళ్ళకి వాళ్ళే తెలియకుండా వితౌట్ అవేర్నెస్ ఆ లూప్లో పడిపోతారు. ఓకే. సో దీనివల్ల ఇంకా మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళకి నచ్చిన వ్యక్తులు దీన్ని ప్రమోట్ చేసేటప్పుడు ఇంకా వాళ్ళు ఈజీగా దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. అదొకటి. ఒక్కసారి అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళకే తెలియదండి. అంటే ఆ ఊబి నుంచి బయటకు రాగలుగుతారా వాళ్ళు? అసలు చాలా కష్టం. విత్ హెల్ప్ ఆర్ విత్ థెరపీ ఆర్ ట్రై చేస్తే రావచ్చు. కొంతమందికి కొంచెము విశ్లేషణ శక్తి అంటారు చూసారా, కొంచెం అర్జీ డిటర్మినేషన్ బాగా గట్టిగా ఉన్న వాళ్ళు రాగలుగుతారు. చాలాసార్లు ఏంటంటే వచ్చేద్దామన్నా సరే వాళ్ళకి అది కెనాట్ పుల్ దెమ్సెల్స్ అవుట్. అప్పుడే ఎడిక్షన్ కింద మారుతాయి. చూసే మనకు అనిపిస్తుంది ఏముంది ఆ గేమ్ యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు కదా, ల్యాప్టాప్ ఇలా మూసేయవచ్చు కదా, ఎందుకు అనిపిస్తుంది. వాళ్ళకి అంత ఈజీగా అనిపించదా అది కంట్రోల్ అవ్వడానికి? ఎందుకంటే ఫస్ట్ 2 సార్లు వీళ్ళకి వస్తాయి కదా. అది ఎలా అంటే అంత సింపుల్గా కాదు, చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఇప్పుడు నేను కెజినో ఫర్ ఎగ్జాంపుల్ కెజినో తీసుకుందాం. కొన్ని కంట్రీస్లో కెజినో గ్యాంబ్లింగ్ అనేది చాలా లీగల్, కొన్ని కంట్రీస్లో ఇంకా లీగలైజ్ చేయలేదు. సో ఇక్కడ ఈ కెజినోస్లో వాళ్ళకి వాతావరణం ఎలా ఉంటుందంటే కొన్ని సినిమాస్లో చూపిస్తూ ఉంటారు. సో గోవాలో కజినోస్ ఉంటాయి, బిగ్ డాడీ కజినో ఇస్ వెరీ ఫేమస్. సో చూపిస్తూ ఉంటారు అక్కడ వాళ్ళు ఎలాగా చేస్తారంటే అక్కడ ఎక్కడ క్లాక్స్ ఉండవు, మీకు టైం ఎంతో తెలీదు, అది పొద్దున్నో రాత్ర కూడా తెలీదు. ఆ లైట్స్ అవి ఎలా ఉంటాయంటే మీరు అక్కడే ఉండిపోవాలి, ఇక్కడే అట్రాక్టివ్ అంబియన్స్ ప్లస్ సోషలైజింగ్. మనిషికి ఏం కావాలి? సోషల్గా మాట్లాడుకోవడానికి కావాలి, సుఖం కావాలి, ఈజీ మనీ డబ్బులు కావాలి, కంఫర్ట్ కావాలి. వాళ్ళు ఎలా లూర్ చేస్తారంటే ఈ కజినో గ్యాంబ్లింగ్ ఇంకా పెద్ద కెజినోస్లో ఆడిన వాళ్ళకి పెద్ద పెద్ద హోటల్ రూమ్స్ బుక్ చేయడము, విపరీతమైన సర్వీసెస్ ఇవ్వడము, 5 star 10 star లగ్జరీస్ ఇవ్వడము. సో ఏంటంటే ఎక్కువసేపు ఉండేటట్టు ఎక్కువ హోల్డ్ చేస్తారు. అట్లా వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఫస్ట్ 2-3 games విన్ అవుతారు. ఇందులో ఉన్న సైకాలజీ ఏంటంటే ఎక్కువసేపు ఉన్నప్పుడు there is a higher chance of losing. ఎక్కువ ఏదైనా చేస్తున్నారంటే దానిలో నష్టం ఎక్కువ జరుగుతుంది, నష్టం వస్తుంది. సో సేమ్ మన ఈ పిల్ల గ్యాంబ్లర్స్ కానీ టీనేజ్ గ్యాంబ్లర్స్ కానీ ఫస్ట్ 2 సార్లు ఏదో లంసం వచ్చేస్తుంది వాళ్ళకి, ఏదో తక్కువ అమౌంట్. సో ఇంకా నెక్స్ట్ వాళ్ళకి ఏంటి దీనిలో చేస్తారు, చూద్దాం మన లక్ పరీక్షించుకుందామని ఓడిపోతారు. సడన్ గా ఒకరోజు పెద్ద లాస్ వస్తుంది, సర్లే ఇది కాదులే మళ్ళీ చేద్దాం అనుకుంటాం, మళ్ళీ పెద్ద లాస్ వస్తుంది. సో వాళ్ళకి ఇంకా ఏదో ఒక రోజు నేను కొట్టకపోతానా, పొద్దున్న లేచేటప్పటికి నేను కరోడ్పతి అవ్వలేకపోతాను. వాడి మోటివేషన్. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఫైనల్లీ ఒక మెసేజ్ యూత్కి ఏం చెప్తారు? సో ఏదైనా ఈజీ మనీ అనేది ఎక్కువ కాలం ఉండదు. సో ఈ గ్యాంబ్లింగ్ కూడా లేదా ఆన్లైన్ బెట్టింగ్ అని, ఈ వీడియో గేమ్ బెట్టింగ్ అని, ఇవేవైనా సరే there is a higher risk of losing.
సో కాబట్టి దీనిలో రిస్క్ రిటర్న్ అనేది క్యాలిక్యులేటెడ్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ బిజినెస్ స్టార్ట్ చేసినా, చిన్న టీ స్టాల్ పెట్టుకోవాలన్నా, పానీపూరి పెట్టుకోవాలన్నా, ఏది పెట్టుకోవాలన్నా రిస్క్ రిటర్న్ ఇంత వస్తుంది, ఐడియా ఉంటుంది. ఇది అన్కాలిక్యులేటెడ్ రిస్క్. ఏదో నేను సరదాకి ఒకసారి ఎప్పుడో ఫ్రెండ్స్తో ఒకసారి చేశాను, అది కూడా డేంజరస్, అది కూడా నేను ప్రోత్సహించను. అలా మీకు తెలియకుండా చేస్తే పర్వాలేదు, కానీ పని కట్టుకొని కూర్చుని దాని మీద 100% ఇది కానీ కాన్సన్ట్రేట్ చేసి కానీ చేశారంటే దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆర్ రిస్క్ దట్ మీరు దానిలోకి ఎడిక్ట్ అయిపోతారు. ఒక్కసారి కూరుకుపోయిన తర్వాత దానిలోంచి బయటకు రావడం చాలా చాలా కష్టం. ఇప్పుడు డ్రగ్ ఎడిక్ట్స్ లాగే, సిగరెట్ స్మోకింగ్ లాగే, ఒక 2 రోజులు నాకు ఈ డ్రగ్ వద్దు అంటే పిచ్చెక్కిపోతారు, ఇరిటబిలిటీ, చిరాకు, తాగుడికి ఎలా అలవాటు అయిపోతారు. సేమ్ చేంజెస్, సేమ్ బ్రెయిన్ కెమిస్ట్రీ చేంజెస్ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఇవి ఆల్కహాల్ స్మోకింగ్ దీనంత ఈజీ కాదు. ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది పడిపోద్ది, మీ జీవితం, మీ తల్లిదండ్రుల జీవితం, ఫ్యామిలీ మొత్తం. సో కాబట్టి అది గుర్తుంచుకోండి. సో సేవ్ యువర్ సెల్ఫ్ అండ్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.